దయచేసి మనందరం చేతులు పైకెత్తి దేవుని మహిమ పడదాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి మనం మరి దేవుని వాక్య సందేశంలోనికి వెళ్దాం. ఈరోజు మరి ప్రత్యేకమైనటువంటి దినం. కొంతమందికి ఇది సింపుల్గా అనిపించవచ్చు, కొంతమందికి ఏంటిలే మనం ఆదివారం వెళ్ళినా సరిపోయిందిలే, లేక ఇంకో రోజు వెళ్ళినా సరిపోయింది అనుకోవచ్చు. కానీ దేవుడు మొదటి రోజే మనం రాత్రి చెప్పుకున్నాం, ఇద్దరు గుడ్డి వాళ్ళు విశ్వసించారనంటే విశ్వసించాం ప్రభువా అన్న వెంటనే చెప్పినంతట్లోనే ఆ మాట వాళ్ళు ఎప్పుడైతే చెప్పినంతట్లోనే స్వస్థత వచ్చేసింది. వారి కన్నులు రెండు తెరవబడి ఇద్దరు గుడ్డి వాళ్ళకి స్వస్థత వచ్చింది. మనం చెప్పినంతట్లోనే ఎవరైతే విన్నారో, చెప్పిన వెంటనే ఎవరైతే పాటిస్తారో వెంటనే కార్యం జరిగిపోయింది, లేదంటే ఆలస్యం అయిపోయిందని అర్థం. ఎప్పుడైతే దయచేసి గుర్తించవలసినటువంటి విషయం ఏమిటంటే, చెప్పిన వెంటనే స్పందించిన వాళ్ళకే దీవెన, చెప్పిన వెంటనే విన్న వాళ్ళకి ఆశీర్వాదం, చెప్పిన వెంటనే మనం విశ్వసించిన వెంటనే అది జరిగింది. కొంతమంది అనుమానం, ఏంటిలే అనే నిర్లక్ష్యం, కొంతమంది చెప్పినా కానీ దాన్ని పాటించకపోవడం, దీనికి కారణాలను బట్టి దేవుడిని హృదయాన్ని చూస్తాడు. మరలా మనం ఒక 1 వీక్ బ్యాక్ చెప్పుకున్నాం. 1 వీక్ కానీ ఒక 3-4 డేస్ బ్యాక్ అన్నాం. దావీదుని హింసించే వాళ్ళ శత్రువులు ఉన్నారే, వీళ్ళంటే చాటు మాటు చెప్పుకుంటూ ఉంటారు. మనం కీర్తన గ్రంథంలో చెప్పుకున్నాం. అలాంటి వాళ్ళకంట దేవుడు చూసి బాణాన్ని విసిరాడంట, ఒక్కసారిగా కూలిపోయారు. అంటే మనం చేస్తున్నాం, అవసరం లేదని చేస్తున్నాం చాటు మాటు పనులను బట్టి ఎవరు మనం చూడకపోవచ్చు, మనల్ని ఎవరు కూడా చూడలేదే, ఏదైనా చేయొచ్చు అనుకోవచ్చు. నీ మాటలను, నీ ప్రవర్తనను, నీ ఉద్దేశాలను, నీ ఊహలను, నువ్వు చేస్తున్న వేషాలను ప్రభు చూస్తాడు. ఇవి సరి చేసుకోకుండా మనం వీటిల్లో పవిత్రత ఇవన్నీ తొలగించుకుని పవిత్రపరచుకోకుండా, మన హృదయం శుద్ధి చేసుకోకుండా 50 దినాలు వచ్చి కూర్చోవటం వల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే మన పాపం, మన శాపం మన నుండి ఏదైతే మనం పొందుకున్నటువంటి ఉగ్రతల నుండి బయటపడాలంటే క్షమాపణ చాలా అవసరం, పవిత్రమైన జీవితం అవసరం, తగ్గించుకోవడం చాలా ముఖ్యమైన విషయం. చాలా మందికి ఆ తగ్గింపు తెలియక అలాగే వాళ్ళు గర్వించి ఎంతో మంది చనిపోయే వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది వారి జీవితాల్లో నష్టపోయే వాళ్ళు ఉన్నారు, బాధల్లోకి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. కానీ యేసు ప్రభువు వారు అవకాశం ఇస్తాడు మనకి. ఆ ఇచ్చిన అవకాశంలో మనం సరి చేసుకోగలిగితే మరలా పూర్వం కంటే 2 అంతలుగా నీకు దీవెన పంపించి నీ తల ఎత్తువాడిగా చేసేది ఆయనే. ఒకసారి అందరం చెప్పండి కొడతాం. ఈ మొదటి ఉపవాస కూడికలో మనం ఫిబ్రవరి 15 అనుకున్నా 15 ప్రారంభించేసి, ఆయన ముందుగానే ఆయన మన దగ్గరికి వచ్చేసి, ఎప్పుడో మన దేవదూతలు ఇక్కడే ఉన్నాం, నువ్వు ప్రార్థన చేస్తే కానీ కనపడతాడు. బాగా దేవుడితో ఏకాగ్రతలోకి వెళ్ళిపోవాలి, దేవుడితో పర్సనల్ ప్రేయర్లోకి వెళ్ళిపోవాలి. దేవుని ఆ పనులు వేరు. ఎలాగంటే ఎలీషా, గెహజీ మనం చూస్తాం, అంతేనా? ఎలీషా పక్కన ఏమన్నా గెహజీ, ఈ గెహజీకి కనిపించడం లేదు, కానీ ఎలీషాకి అగ్ని రథాలు కనపడుతుంది. మా అర్థం అవుతుందా? మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి కనిపించాలంటే నువ్వు దేవుని మహిమలోకి వెళ్ళిపోవాలి. నిన్ను నువ్వు మర్చిపోయి దేవుడు నీతో మాట్లాడే స్థాయికి నువ్వు వెళ్ళాలంటే నువ్వు ఎంత ప్రార్థన చేయాలి, ఎంత ఆసక్తి ఉండాలి, ఎంతగా నువ్వు ఆ అగ్ని రథాలను చూడగలవా. ఎలీషా చూశాడంటే ఎంత దైవభక్తి కలిగి ఉన్నాడు. ఆయన పేరులోనే ఆయనకి భక్తి కలిగిన దైవం చూడాలి. అంత భక్తులు కాబట్టి అగ్ని రథాలు కనపడ్డాయి. ఈ
దేవుడు కనపడుతున్నాడు. అలాగే వెలుగు కనపడుతుంది. దేవుని శక్తి ఎలిషాలో అభిషేకంతో నింపబడిపోయాడు. 2 అంతల అభిషేకం. అంత అభిషేకం ఉంది కాబట్టి ఆయన అన్ని చూడగలుగుతున్నాడు. చెప్పడంటే అభిషేకం ఉండే మొత్తం క్లీనెస్గా కనపడుతుంది. ఏం జరిగేది కనపడి మనం ఆ కన్నులో మోసుకుంటేనే దర్శనాలు వచ్చేస్తాయి. ఇక్కడ ఫలానా ఏ దుష్టుడు ఉన్నాడు, ఏ దురాత్మ, మా మమ్మమ్మ సుందరం, మా మమ్మమ్మ పేరు తోటవాడి కాదు, ఇలా వస్తుండగానే అదిగో నీ మీద, నీ నెత్తి మీద ఏముందని చెప్పి దివారాత్రులా ప్రార్థన చేసి, ఆ ప్రార్థనే ఈరోజు మమ్మల్ని ఈ స్థితిలో తీసుకొచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే ఆ ప్రార్థన స్వార్థమ్మ గారి ద్వారా మా ఇంట్లోకి వచ్చి ఆ ప్రార్థన ఫలించి ఆమె ఎప్పుడు ఏడుస్తున్నది. 10 మంది పిల్లలు, 10 మందికి పెళ్లిళ్ళు చేసి, మరి ఆ ప్రార్థన ఈరోజు మా ఇంట్లోకి వచ్చి ఈరోజు మమ్మల్ని వెలిగించేటట్లుగా దేవుని వాక్యం తెలుసుకోగలిగారు. అంటే ఆమె చూడగానే చెప్పేసి మనకు కూడా ఉండగలిగితే దేవుడు మనకు కూడా ఏం చేస్తాడంటే అది నీకు ఆ భక్తిని బట్టి, విశ్వాసాన్ని బట్టి దేవుడు కొన్ని వరాలు ఇస్తాడు. అంత సామాన్యంగా వచ్చేది కాదని. ఈరోజు ఏ కార్యాన్ని పొందుకోవాలన్నా గుర్తించాలి మీరు. దేవుడి దగ్గర ఎంతో విధేయత ఉండాలి. మనము ఒకవేళ పాత జీవితం, రోత జీవితం, ఒకవేళ పాపిష్టి జీవితం ఒకవేళ నువ్వు జీవించిన వాటన్నిటికీ స్వస్థ చెప్పి నూతన జీవితంలోకి రావడమే. ఇప్పటికీ మనం పవిత్రపరుచుకొని మంచి స్థితిలోకి నువ్వు రాగలిగితే దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు, క్షమిస్తాడు, దీవిస్తాడు, పోగొట్టుకున్నవి ఇస్తాడు. చప్పట్లు కొట్టేసారు. ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉపవాస ప్రార్థనలో మరి ఏం చేయాలి అనే ఒక సందర్భాన్ని, ఉపవాస ప్రార్థనలో ఈరోజు అసలు మనం ఏం చేస్తే మన పాపాలకు విడుదల దొరుకుతుంది అనే ఒక సందర్భాన్ని మీ ముందు ఒక వాక్యం ద్వారా మనం మూల వాక్యాన్ని చదువుకుని ముందుకు వెళ్దాం. దయచేసి దినవృత్తాంతాలు 2వ గ్రంథం, దినవృత్తాంతములకు రాసిన 2వ గ్రంథం 7వ అధ్యాయం. అందరు బైబిల్ తీసుకోండి, అందరు కేర్ఫుల్గా ఉండండి. నిర్లక్ష్యం ఎవరైనా ఉంటే, నిద్రపోయే స్వభావం ఎవరికైనా ఉంటే బకెట్ అక్కడ పెట్టండి. ఆ బకెట్లో తలకాయ పెట్టండి, ఎత్తుకెళ్ళి తీసేది ఏం లేదు. మా బకెట్ నీళ్ళు ఎత్తుకొచ్చి చిట్టి కింద పెట్టండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థనల మీద నా కనుదృష్టి నిలుచును. నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరచితిని. నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద ఉండును. దయచేసి నేను 14 వచనం చెప్పాను, కానీ సేవకురాలకి 2వ వచనాలు సంతోషాన్ని చదివాను అనుకుంటున్నాను. ఈ 2 కూడా చదివితే బాగుంటుంది అన్నట్టు చదివారు సేవకులు. ఎందుకంటే ఈ 2 వచనాల్లో కొంచెం మర్మం దాగే ఉంది. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద చాలా మంచి వచ్చినవే, కానీ నేను ఫస్ట్ వచనాన్ని ధ్యానించాలనుకున్నాను. కానీ ఇప్పుడు ఈ 2 వచనాలు కూడా మరి దేవుడు ప్రేరేపణ నిమిత్తమై మరి మాట్లాడటం జరిగింది. ఒకసారి హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. గంటలు చూసుకోవాల్సిన పని లేదు. దేవుడు ఇచ్చేస్తాడు. స్టార్ట్ చేయగానే దేవుడు ఇచ్చేస్తాడు.
ఆయన నాకు జీవజనాన్ని లోపల పెట్టాడు. రాత్రులల్లా మాట్లాడుతూ ఉంటాను దర్శనాల్లో. ఓ తెల్లవారు దాకా వాక్యం చెప్తా ఉంటాను నిలబడి. అంటే అది నాకు దేవుడు చూపించాడు. కొన్ని పర్సనల్స్ ఉన్నాయి కాబట్టి ముందుకు వెళ్ళిపోతాం. అది ఈ వచ్చి నుంచి మాట్లాడాలనుకోండి, నేను ప్రిపేర్ అయ్యి వస్తున్నాను, డైరెక్ట్గా ఎక్కేస్తాను. శాపనాలు తెలుసు. ఆ వచ్చిన అప్పటికప్పుడే రెఫరెన్స్ కూడా అన్ని వచ్చేసేస్తాను, అప్పటికప్పుడు తీసేసుకోగలరు. ఎందుకంటే ఈరోజు బైబిల్లో మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని, దేవుడు ఏమన్నాడు తెలుసా? నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిపెట్టగా. ఈ పాయింట్ దీనిలో మనకు కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. వాక్యాన్ని మనం ఏం చేయాలంటే చదువుకుని 2 మాటలు చెప్పి వెళ్ళిపోయింది కాదు. కొన్నిసార్లు అలా మనం చెప్పుకుని వెళ్ళిపోతాం. కానీ ఒక్కొక్క పాయింట్లో ఒక్కొక్క మర్మం, ఒక్కొక్క పాయింట్ ఒక వ్యక్తిని తాకింది. దాన్ని దేవుడు అంటాడు, విశదంగా పరిశీలించే వాళ్ళంటే ఆయన ఇష్టం. దివారాత్రులు దాన్ని ధ్యానించాలి. ఎంత లోతుకెళ్ళి ఇంకా వస్తూనే ఉంటాయి. వాక్యం అంతా జ్ఞానంగా రాశారు పరిశుద్ధాత్మ దేవుడు. అయితే దీనిలో నా పేరు పెట్టబడిన జనులు ఎవరైనా, ఎందుకంటే దేవుడు ఆయన ప్రజలను ఆయన పేరు పెట్టబడినటువంటి జనులుగా, నా పేరు పెట్టబడిన జనులు ఇశ్రాయేలీయులు, వీళ్ళను దేవుడు అంటూ ఉన్నాడు, నా పేరు యెహోవా, నా పేరు దేవుడు, ఆయన పేరు పరిశుద్ధాత్మ, ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభు. ఎందుకంటే నా పేరుతో ఉన్నటువంటి ప్రజలంతా ఆయన పిలుచుకుంటా ఉన్నాడు. నా పేరు పెట్టబడిన నా జనులు. అక్కడ ఇఫ్ మై పీపుల్, నా ప్రజలైతే which are called by my name, నా పేరు పెట్టబడి నా పేరును పిలుచుకుంటారని ఉంటుంది అక్కడ. which are called by me, అంటే నన్ను ఈ విధంగా పిలుచుకుంటారన్నది. ఇఫ్ మై పీపుల్, నా ప్రజలైతే, వివరంగా దాన్ని విశదీకరిస్తే అంటే నా పేరు పెట్టబడిన నా జనులు అంటే ఇక్కడ నా ప్రజలైతే ఎలా ఉంటారంటే నా పేరును పిలుచుకుంటారు. నా పేరుని వాళ్ళు యెహోవాని ఘనపరుస్తారు. నా వీళ్ళు ఎలా ఉండాలంటే, ఒకటి తమ్ముడు తాము తగ్గించుకోవాలి, మొదటి విషయం. రెండవది ప్రార్థన చేయాలి. మూడవది వెతకాలి. వెతికి నాలుగవది చేయాలంటే చెడు మార్గం విడవాలి. ఇవి కానీ చేయగలిగితే కొన్ని బ్లెస్సింగ్స్ మనకి దేవుడు ఇవ్వబోతున్నాడు. అప్పుడు ఏస్తున్నాడంటే, ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరచు. ఇక్కడ మళ్ళీ 3 విషయాలు ఉన్నాయి. ఒకటి, ఆయన ప్రార్థన వింటాడు. 2, పాపములు క్షమిస్తాడు. 3, దేశమును స్వస్థపరుస్తాడు. దయచేసి ఈ 3 నీ జీవితంలో జరగాలంటే, నీ ప్రార్థన వినాలన్నా, ఇదిగో పాపములు క్షమించబడాలన్నా, దేశమును స్వస్థపరచబడాలన్నా, నువ్వు చేయవలసిన పనులు ఏంటంటే పైన ఆ విషయాలు చెప్పాడు. ఒకటి, తగ్గించుకోవాలి. నీకు నీవు, నాకు నేను, తమ్మును తాము. ఎవరైతే తగ్గించుకుంటారో, ఇక్కడ చెప్తాడు హంబుల్ దెమ్సెల్వ్స్. ఎవరైతే తగ్గించుకుంటారో, హంబుల్ రిక్వెస్ట్ అంటాం, దయచేసి తగ్గించుకోండి. హంబుల్ దెమ్సెల్వ్స్, తమ్మును తాము, వారికి వారు, ఎవరికి వారు తగ్గించుకోగలిగితే, దేవుడు వారు ప్రార్థన చేసి నన్ను వెతికితే, ఈరోజు ఒకటి మనం చేయవలసిన పని ఏంటంటే తగ్గించుకోవడం. ఎంతమంది ఈరోజు దేవుని సన్నిధిలోకి వచ్చారు? ఈ 50 దినాలు ఈ ఉపవాస కూడిక, కడుపు నిండా భోజనం మన జీవితాల్లో దేవుడు ప్రతిరోజు ఇస్తా ఉంటాడు.
3 పూటలు మనం తింటూ ఉన్నాం ఏమా, 3 పూటలు తింటూ అన్ని ఫెసిలిటీస్ని దేవుడు కల్పిస్తే ఒక 50 రోజులు ఈ నూతన సంవత్సరంలో 2025వ సంవత్సరంలో మనం చేయవలసిన పని ఏంటంటే తెలుసా? ఉపవాసం ఉంటే నీకు ఆరోగ్యం. కొంత సమయం దేవుడితో గడిపి తర్వాత భోజనం చేయి. లేక రోగాలతో ఉన్న వాళ్ళు మేమేం చేయలేము. రోగాలతో ఉన్న వాళ్ళు టిఫిన్ తినైనా దేవుడు రోగంతో చచ్చిపోమని చెప్పట్లేదు, ట్యాబ్లెట్ వేసుకోమని వద్దని చెప్పలేదు. షుగర్ వాళ్ళు, బీపీ, రకరకాల వ్యాధులు కలిగిన వాళ్ళు ఉంటారు. దేవుడు మర్మంగా మాట్లాడతాడు. కొన్ని ఎలా ఉంటాయి అంటే ఇక్కడ నీకు అనిపిస్తుంది ఇది ఇలానే ఉండాలి, కానీ మరొక చోట అంటాడు నువ్వు ఉండలేకపోతే నువ్వు తిని ఉండలేకపోతే భోజనం చేసి నన్ను వెంబడించు, నన్ను స్తుతించు. ఎందుకంటే వాళ్ళకి ఆకలి అయిపోతుంది కాబట్టి ఆకలి వేసినప్పుడు నువ్వు పని చేయలేవు. కడుపు నిండా భోజనం పెట్టినప్పుడు ఏదైనా పని శక్తివంతంగా చేయగలవు. అందుకే ఏలియాకి దేవుడు 40 రోజులు దేవదూతను పంపించి నీళ్లను, మాంసాన్ని అక్కడ ఇస్తే నలుపుల మీద కాల్చుకుంటే 40 రోజులు శక్తి కావాలి ఏలియాకి. రోజు దేవదూతను ఇస్తూ ఉంటే మాంసమును మరి ఆహారమును రొట్టెలు తిని శక్తిని తెచ్చుకుని 40 రోజులు నడవగలిగాడు ఆయన. అంటే తర్వాత తిన్నాడో తెలియదో అది 40 రోజులు శక్తికి మించిన ప్రయాణం ఉంది కాబట్టి ముందుగానే సిద్ధపరిచాడు. ఈరోజు మనకు కూడా దేవుడు మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ 50వ అనేటువంటి దినం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. పెంతెకోస్తు అనే పండుగ దినం 50వ అంటే పెంతెకోస్తు, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన దినం ఇది. పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడని తెలియపరిచిన సందర్భం 50వ రోజు. యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు మేడగదిలో వాళ్ళు ఏం చేశారంటే ప్రార్థనలో కనిపెడతా ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు, ఆధారణకర్త మీ దగ్గరకు వస్తాడని చెప్పాడు కనుక 50వ రోజున పెంతెకోస్తు అంటే 50వ ఆ దినమున పరిశుద్ధాత్మ దేవుడు మేడగదిలోకి దిగి వచ్చాడు. చెప్పకూడదు. బలమైన పరిశుద్ధాత్మ శక్తి వారిని కమ్ముకున్నాడు. మీరందరూ వీడియో కూడా చూశారు. ఒక్కొక్కరి మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే దిగి వచ్చిందో దేవుని పరిశుద్ధాత్మ ఎప్పుడైతే వాళ్ళు ఆవరించిందో మొన్నటి దాకా పిల్లలు లాగా మొన్నటి దాకా సమస్యలతో కొట్టుకుంటూ పరున్న పరిస్థితులు ఉన్నాయి, ధైర్యం లేని పరిస్థితులు ఉన్నాయి, బిక్కుబిక్కుమంటున్న పరిస్థితులు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని శక్తిని వాళ్ళు పొందుతున్నారు వాళ్ళలో శక్తి వచ్చేసి బలమైన అభిషేకం వాళ్ళకి వచ్చేసరికి వాళ్ళు ఏం చేయబడ్డారు తెలుసా? శక్తిని పొందుకున్నారు. వాళ్ళ జీవితాల్లో వాళ్ళ పాపాలన్నీ పోయినాయి. వారిని ఎలా నడవాలో మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునే వరకు మీరు అన్ని చెట్లు యుద్ధకు వెళ్ళకూడదని చెప్పారు. సర్వ సృష్టికి సువార్తను అప్పుడు తీసుకువెళ్ళలేదు. వాళ్ళు నశించిన గొర్రెల దగ్గరికి వెళ్ళారు. యూదులకి సువార్త చెప్పేవారు, యెరూషలేములోని సువార్త చెప్పేవారు. కానీ 50వ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే పేతురులోనికి, ఆ శిష్యుల్లోనికి, ఆ పేతురు, యోహాను, ఇంకా అంద్రేయ, ఇంకా అనేక మంది 12 మంది శిష్యుల మీదకి 120 మంది మీదకి వచ్చాడు. వాళ్ళు బలం పొందుకుని సువార్తను వ్యాప్తి చేయడానికి అనేక అద్భుతాలు జరగడానికి గల కారణం ఏమిటో తెలుసా? పరిశుద్ధాత్మ శక్తి వారి మీద దిగి రావడమే. 50 మందికి ప్రత్యేకమైనది. చెప్పండి దేవుని వైపు. అందుకే ఈరోజు ఈ 50 దినాల ఉపవాస కూడికలు మనం కూడా 7 వారాలు కనిపెడుతూ
మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడని కాదు. ఆయన వచ్చిన దినం చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి, ఆయన వచ్చిన దినం ఏ విధంగా అయితే అనేక మంది మీదకి ఒక్కొక్కరి మీదకి దిగాడో, వాళ్ళ శక్తిని పొందుకున్నారో, ఈరోజు అనేక మందిలోనికి దేవుడు ఈ 7 వారాలు కూడా మనం కూడా కనిపెడుతూ ప్రార్థన చేయగలిగితే 50 రోజులు పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరిని తాకుతాడు. ఎవరికైతే అభిషేకం, ఎవరికైతే పరిశుద్ధాత్మ నింపుదల లేదు, ఎవరిలో అయితే రక్షణ లేదు, అప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ బ్యాప్టిజం మొదలు పెట్టారు. మొన్నటి దాకా యేసుక్రీస్తు నామములో ఇస్తే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములు ఇవ్వమని యేసయ్య చెప్పాడు. ఎందుకంటే వారి యొక్క బ్యాప్టిజంలో ఉన్న పవర్స్ అన్ని కూడా యాక్టివేట్ అయిపోయాయి. ఫలాలు, ఆత్మ ఫలాలు వచ్చినాయి. కారణం పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు ఎంతమంది అయితే పొందుకోలేదో, ఆనాడు వచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవుని పరిచయం చేసి 50వ దినాన్ని మనం వెళ్ళాలంటే ముందుగా 7 వారాలు ప్రిపరేషన్ చేసుకుని మనం ఒక చోట మనం ప్రతిరోజు కూడుకుంటున్నప్పుడు వారి మీదకి వచ్చిన అభిషేకం ఈ గ్రామంలో ఉన్న ప్రజల మీద, ఎవరి మీదకి ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు దిగలేదో, ఎవరిలోకి వెళ్ళలేదో, ఎవరిని తాకలేదో, తాకితే ఎప్పుడు ధైర్యం ఉండేది, లోకాన్ని విడిచిపెడతారు. అభిషేకం నుండి ఎవరు లెక్క చేయరు. ఎవరు చెప్పినట్టు నువ్వు చేసిన తప్పని చెబుతాడు. పేతురు కనబడిపోయింది. పేతురు చెబుతుంటే యోహాను మీద పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు పాపం చేస్తున్నావు రాజులంటే ఏమైంది తెలుసా? ఏ రోజు కోపం పట్టి పగబట్టి అతని మెడ చంపేసే విధంగా, చరఛేదనం చేసే విధంగా ప్లాన్ చేశారు. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు అన్ని బయటకు వచ్చేస్తాయి. నువ్వు వాళ్ళని చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం వారిని దైవజనులు అభిషేకించబడ్డం అని చెప్పినప్పుడు ఏది తెలుసుకోవడమే. కాబట్టి ఈరోజు ఏం చేయాలో, ఎలా జరగాలో మొత్తం ఆయన ప్లాన్ ఇస్తాడు. ఆ ప్లాన్ బట్టి ముందుకు వెళ్ళాలి. అందుకే ఇది ప్రత్యేకమైనది. ఈ 7 వారాలు నీకు ఏ పరిచర్య వచ్చినా, ఎందుకంటే ఏ పరిచర్య మీకు ఇవ్వబడుతుందో ఆ పరిచర్యలో మీరు పాల్గొనండి. ఎందుకంటే మీకు ఏ విధమైనటువంటి దేవుడు ఇచ్చాడో అది మీరు ఉపయోగించుకుంటే మీకు దీవెన. చేయలేని వాళ్ళు పక్కన ఉన్నారు, చేసే వాళ్ళని ఇబ్బంది పెట్టండి. ఎందుకంటే ఏది చెబితే అది మీరు చేయండి, దేవుడు మీరు నమ్మండి అంతే. ఇక రెండో క్వశ్చన్ ఉండకూడదు. దాని వల్ల ఆలోచించుకుని ఇలా అలా అనుకోకుండా మీరు చేయండి అంతే. నమ్మి చేయండి, మీ జీవితంలో అద్భుతం జరిగింది. నమ్మిన వెంటనే జరిగిపోయింది. మీరు ఆలోచించుకోవాల్సిన పని ఏం లేదు. నేను చేస్తాను ప్రభా అని ఒక తీర్మానం చేసుకుని మీరు 50 దినాలు దేవుడితో ఉండండి. ఇదిగో బలమైన కృప 50 దినాలు నేను తాకపోతుంది. అప్పుడేమో 50వ రోజు కూడా కనిపెట్టారు, కానీ 50 రోజులు ఆల్రెడీ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చున్నాడు. ఏ రోజే నిన్ను తాకుతాడు. ఆయన్ని హైలైట్ చేయడానికి ఎవరిని? పరిశుద్ధాత్మ దేవుడు. అదిగో పలానా దినాలు దిగి వచ్చాడు భూమి మీదకి, ఇప్పుడు కూడా ఉన్నాడు, ఇదిగో మిమ్మల్ని కూడా తాగుతాడని చెప్పడానికి ఈ 50వ దినాన్ని పరిచయం చేస్తున్నాం. అంతకు మించి ఏం లేదు. ఒకసారి అందరం చప్పలు కూడా దేవుడు మైపు 100 రోజులు పెట్టుకుంటే 100 రోజులు పెట్టుకో. ఉపవాస 200 రోజులు పెట్టుకుంటావా పెట్టుకో. ఈ 40 పెట్టుకుంటావా పెట్టుకో. 21 రోజు నీ ఇష్టం. ఇలానే అలానే అని క్వశ్చన్లు వేయడం అనవసరం. మనం చేయవలసింది దేవునికి ప్రార్థన చేయడమే, ఆయన హైలైట్ చేయడం. మనం తక్కువ వారము, ఆయన గొప్ప దేవుడు. ఆయన పాదాలకు మనం నమస్కరించడమే మనకు కావాల్సిన పని. అప్పుడే నువ్వు అక్కడ ఉంటావు, అప్పుడే నీకు ఇస్తాడు పైకి. నువ్వు కరిగిస్తే నేను దించుతావు, నువ్వు తగ్గించుకుంటే ఆయన పక్కన కూర్చోబెట్టుకుంటాడు. అది కావాలా ఇది కావాలా. చాలా మంది దేవుని పక్కన పెట్టి కనిపిస్తూ ఉంటారు, అందుకే వాళ్ళు దిగిపోతా ఉంటారు. దేవుడిని గుర్తు చేసుకోరు, అందుకే తగ్గిపోతూ ఉంటారు.
ఈరోజు మనం పెరగాలంటే ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చోవాలంటే మనకు గర్వం లేకపోతే, అతిశయం లేకపోతే, ఏ స్వార్థం లేకపోతే ఇంకేముంటుంది? నేను ఆయనతో సమానం అని అనాల్సిన పని ఉంది. ఆయన నిన్ను కూర్చోబెట్టుకుంటాడు. నీకేది కావాలో చెప్పుకుంటాడు. నీకేది కావాలో ఇప్పుడే చెప్పుకుంటాడు. రాత్రికి రాత్రే మీ ఇంట్లో డబ్బులు చెప్పొచ్చి మా నీ తెలియకుండా జోబులో చీల పెట్టగానే అన్ని 500 కాగితాలు కాదు, జోబులు పెట్టుకోవడం తీయటం డబ్బులు షర్ట్ తెలియకుండానే నీ ఇంటిలో గని బంగారం గని వచ్చిందనుకో, అమ్మా చెబుతావా? మీ ఇంట్లో బంగారం గని పుట్టిందనుకో, పొరపాటున చూసావనుకో, ఎన్ని ముళ్ళమంటలు వేస్తావు చుట్టూ. ఇక చూడు, ఎవరైనా చూస్తారేమంటే ఇంట్లో పని కూడా అనుకున్నాను. రోజు కొంచెం చెత్త మొక్క తీసుకునే గోల్డ్ షాప్కి వెళ్ళి పొరపాటు చూపించడంతో పరిస్థితి. నువ్వే గోల్డ్ షాప్ పెట్టవచ్చు, నువ్వు కోటీశ్వరుడు వాళ్ళు అయిపోతావు. ఈరోజు దేవుడు తలుచుకుంటే ఒక బంగారు గని ఇంట్లో పెట్టేస్తాడు. ఇంత పెద్ద గని భూమిలో ఉన్నాను, ఎన్ని మొక్కలు ఎక్కడ తీసుకున్న తరగదండి. ఇక బంగారం అంతా నీకే. ఇక నీ ఇంటిలో ఏదో ఒకటి దేవుడు పెట్టడం దీవించాలనుకుంటే ఏదో ఒకటి దేవుడు పంపించేస్తాడు. నువ్వు దాని గురించి భయపడాల్సిన పని ఏమి ఎవరైనా. దేవుడు నీకు వివాహం చేయాలన్నా, ఉద్యోగం ఇవ్వాలన్నా ఎవరి వల్ల సాధ్యం? దేవుడే. నాకు ఇంకెవరు లేరు. అయ్యా నువ్వు చేస్తే చెయ్యి. నా అవమానాలైనా, నా నిందలైనా, బాధలైనా, నాకు ఇచ్చేది ఏదైనా నువ్వే, నీ ద్వారా రావాలి. ఒక బ్రదర్ ఫోన్ చేశాడు, పాస్టర్ గారు రేపు ఎగ్జామ్ రాయమన్నా, మొత్తానికి ఏదో డేట్ చెప్పాడు, గుర్తులేదు. ఆ డేట్ని ఫోన్ చేస్తాను. నాకు ఉందంటే దేవుడే, నీకు ఎవరు లేదు. ఇప్పటికి ఎన్నోసార్లు నాకు ఫీల్ అయ్యాయి. అందరూ నువ్వు వేస్ట్ అంటున్నావు. అతను చూడండి ఎంత బాధతో అంటున్నాడంటే, ఇది ఈయన దేవుడే నాకు. ఇక దేవుడు కానీ ఇవ్వకపోతే ఇంకెవరైపోయారు. నేను అదే చెప్పాను, మనుషుల వైపు చూసి అవి చూసిన నీకు రాదయ్యా, దేవుడు తప్ప యెహోవానే సహాయం కలిగిందని చెప్పాడు. నువ్వు ఎవరి వైపు చూడకుండా ఆయన వైపు చూడు, విశ్వాసం ఉంచు, నీకు తప్పకుండా దేవుడు జాబ్ ఇస్తాడు, ఉద్యోగం ఇస్తాడు. ఇదే ఫైనల్, నా జీవితంలో లేదని చెబుతున్నాడు. ఎందుకు అంటే ఇక ఆయనే నాకు, ఇక ఆయనే అంటున్నాడు. నోరు తెరిచి అదే మాట. ఈరోజు ఎందుకు చెప్తానంటే ఆ వ్యక్తి గురించి, అంటే మొన్న 3-4 డేస్ బ్యాక్ చేసి, దేవుడే నాకు ఉద్యోగం ఇస్తాడండి, ఇవ్వకపోయినా పర్వాలేదు అంటున్నాడు. ఇక ఆయనే ఇవ్వాలి, మనుషులు ఎవరు నాకు ఇవ్వలేదండి అంటున్నాడు. మీరు కూడా ఆ విశ్వాసంతో ఉండగలిగితే, మీరు నమ్మకంగా ఉండగలిగితే దేవుడు మీ పట్ల కార్యాలు చేయబోతున్నాడు. 50 దినాల్లో ఒక్కొక్క రోజు ఒక ప్రత్యేకమైన అద్భుతం మీ పట్ల జరగబోతుంది. చెప్పకూడదు. మీరు చేయవలసిన పని ఏంటో తెలుసా? అంటే 50వ దినాన్ని పరిచయం చేశారు, మీకు అర్థం కావడానికి. ఇప్పుడు నేను మరలా తర్వాత వచ్చినప్పుడు మరలా చెప్తాం ఇంకా క్లారిటీగా. ఎందుకంటే ఉన్న ఇక్కడ పాయింట్, నా పేరు పెట్టబడిన నా జనులు నేను చేయవలసింది తగ్గించుకోవాలి. వాళ్ళ జీవితంలో ఎప్పుడైతే తగ్గించుకున్నారో, దేవుడికి లోబడి ప్రార్థన చేశారో, పరిశుద్ధాత్మ దేవుడు వారిని తాకాడు, అద్భుతం జరిగింది. వాళ్ళు స్వార్థన ప్రకటించారు, గొప్ప కార్యాలు చూశారు, అనేక మందికి భోజనం పెట్టగలిగారు. ఈరోజు మన పరిచర్యలో కూడా 50 రోజులు భోజనం అనేటువంటిది మనం పెడుతూ ఉపవాసం ఉన్న ప్రజలు నేర్సిల్లిపోకుండా, ఎందుకంటే ఆల్రెడీ 2 సార్లు తినొచ్చినామంటే నేనేం చేయలేదు. మళ్ళీ తినండి, ఇబ్బంది ఏమీ లేదు. మీకు కావాల్సిన శక్తి, మళ్ళీ రేపు ఈ శక్తిని పొందుకొని మరలా ప్రార్థన చేయడానికి మీ ఇంట్లో తినే భోజనం, మీ ఇంట్లో తినే ఆహారం, అది ఒకవేళ బలాన్ని ఇవ్వకపోవచ్చు, కానీ ఇక్కడ తినే ఆహారం అది కొంచెమైన ఆహారంలో దేవుని ప్రభావం, దేవుని మరి శక్తి ఆ ఆహారంలోకి వచ్చింది. నీ రోగ సమస్య, నీకున్న అనారోగ్యం, నీకు 2 బలాన్ని ప్రభు ఈ ఆహారం ద్వారా ఇవ్వబోతున్నాడు. ప్రిపేర్ చేసే వాళ్ళు ఇదిగో మేమే ఆహారం
చేస్తామని ముందుకు వచ్చారు. అందుకని వాళ్ళకి అప్పగించడం జరిగింది సువార్తమ్మ గారి టీం. కాబట్టి ఇంకా ఎవరెవరున్నారో రేపు చూసి సండే రోజు మేము ఇవ్వడం జరిగింది. రేపు కాబట్టి అందరిని ఉద్దేశించి ఇవ్వడం జరిగింది. రెడీగా ఉండండి. ఎందుకంటే ఈ భోజనం ఎందుకయ్యా అంటే మనం శక్తిని ప్రేమగా కలిసి ఒక సహవాసంగా మరి ఈ భోజనం తినటానికి, శక్తిని తెచ్చుకోవడానికి. భక్త సింగాలు ఉన్నారు, ఆయనకు సుమారుగా 10,000 సంఘాలు ఉన్నాయి. ఇంకెన్నో మీకు తెలియదు, మరి సుమారుగా చెబుతున్నాను. ప్రతి సండే ఆయన భోజనం పెడతాడు. వేల మంది ప్రజలు ఎంతమందికి వచ్చినా పెడుతూనే ఉంటాడు. విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉంటాడు, వస్తూనే ఉంటుంది, ప్రజలకే పెడతా ఉంటాడు. ఏ సంఘగారు కానీ ఇంకా అనేక మంది సేవకులు. ఎందుకు ప్రతి సండే? ఎందుకంటే సంతోషంగా అక్కడ తినే ఆహారం దేవుని ఆశీర్వాదం, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటిదిగా ఉంటుంది. వాడు ఇక పెడుతూనే ఉంటారు. నువ్వు ఎంతమందికి పెడదాం, ఇంకా చాలా మంది సేవకులు ఉన్నారు. అలా భోజనం ప్రతి సండే, ప్రతి ఉపవాస కొడుకుల్లో, ప్రతి చోట, మన కొన్ని చోట్ల మరి దూర ప్రాంతాల నుంచి వస్తారు కొంతమంది ప్రజలు. మీరు ఎక్కడెక్కడ ఆలోచించుకుంటున్నారు, ఇక దూరాలు ఆలోచించుకోగా ఎక్కడెక్కడెక్కడెక్కడ ఆలోచించుకుంటే ఎక్కడే ఉంటాం. ప్రపంచాన్ని ఆలోచించండి. ఈ బాపట్ల, కర్లపాలెం, మళ్ళీ పేర్ల నుంచి చిందాయిపాలెం, చిందాపాలెం నుంచి ఏమొచ్చిందమ్మా కర్లపాలెం వచ్చింది. కర్లపాలెం వెళ్ళి ఆ యాత్రలో అన్ని వద్దులేదు, అటు అసలు అన్ని చెరువులు ఉంటాయి. ఆ యాత్రలో కమల అదేనమ్మా, అది అటు వెళ్ళిపోతాం చందులు బయట. ఇటు రండి, ఇటు వస్తే కొత్త నందాయిపాలెం అని ఇక మధ్యలో రకరకాల ఊళ్ళు తగులుతాయి. ముకుంద టీ స్టాల్ దగ్గర హైదరాబాద్ మొత్తం ఇటు వెళ్తాను. అర్థమైంది? ఎక్కడెక్కడ తిరగడమే ఆటోలకి మిమ్మల్ని తీసుకెళ్ళి వేరే దేశంలో కానీ పంపించినప్పుడు ఊరంటే ఏందో, సమాజం అంటే ఏందో, అసలు మేము ఎలా ఉండాలో అప్పుడు తెలిసింది. అర్థమైందా? పాస్టర్ చేసేది మంచిదే. అందుకని మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు మనం ఎక్కడెక్కడ చూడటం కాదు, అనేక మంది దూర ప్రాంతాల నుంచి ఎంతో మంది వస్తారు. వాళ్ళకి మనం ఏర్పాటు చేయాలి, వసతులు కల్పించాలి. ఎక్కడి నుంచి వాళ్ళు కర్రపాలెం పరిగెడతారా, అక్కడికి వచ్చారు, వాళ్ళకు ఉండడానికి ఫెసిలిటీస్. ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, ఏసై కదులుతున్నాడు, పాస్టర్ గారు చెప్పేస్తున్నాడు అని చెప్పి దూరంలో నుంచి వచ్చారు. కొంతమంది వచ్చారు అనుకోండి, మీరు ఏం చేస్తారు? వాళ్ళకి సంఘస్థులు మీరు ఇంట్లోకి తీసుకెళ్తారా? మరి 100 మంది తీసుకెళ్తావా? ఎన్ని రోజులు పెడతా అని మామూలు శాఖగా అన్నాడు. బస్తాలు కరిగిపోతాం. ఇక చూడు, కర్ర తీసుకుని తరుక్కుంటారు. 2వ రోజు అవుతుంది. ఓరే నాయన, ఎక్కడ నుంచి వచ్చావమ్మా? ఓరే బాబు, ఎవరి మాకేలే తింటాను మంటలేదు. జానికి ముక్కరైతే అసలు ఇక కుక్కల్ని వదిలిందంటే 2వ రోజు రాదు. చాలా కుక్కలు ఉన్నాయి అక్కడ. 2వ రోజు రావడానికి లేదు. అమ్మా వదులుతారా? మీకు పెడతావా? 100 మందికి ఏదో మాట్లాడుతున్నాను, అడుగుతున్నా చెప్పు. 100 మంది వచ్చేవాళ్ళకి ఇక్కడ దూరం నుంచి వాళ్ళకి బాత్రూమ్స్ కానీ, రూమ్స్ కానీ, భోజనం కానీ, టిఫిన్ తింటారు. మా పిల్లలకి టిఫిన్ లేదని ఏడుతారు. అప్పుడు ఏం చెప్తాను? ఒక పొట్ల ఎత్తుకురావడానికి లేదు, తినడానికి లేదు. ఏది నీ పిల్లలకి పెట్టి తిట్టుకుంటారు, తిట్టుకునే వాళ్ళు. కానీ వాళ్ళందరికీ ఫెసిలిటీస్ కల్పించాలి. ఎందుకంటే వాళ్ళు దూరం నుంచి వచ్చారు. తప్పేం లేదు, భోజనం పెడుతున్నారంటే భోజనం కోసం రావటానికి కాదు ఇది. మీరు ఆలోచించండి ఒకసారి. భోజనం తినడానికో లేదా ఇక్కడికి వచ్చి భోజనం తయారు చేసుకునేది, వండుకు తినేది కాదు ఇది. దూర ప్రాంతంలో ఈ వీడియో చూసి ఎంతో మంది వచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ ఇక్కడ మనం ఫెసిలిటీస్ ఇవ్వాలి. వాళ్ళకి టిఫిన్, భోజనం, వాళ్ళు ప్రార్థన చేసుకోవడానికి, కొనుక్కోవడానికి రూమ్స్ అందిస్తే వాళ్ళు వచ్చి ప్రార్థన చేసుకుని వాళ్ళు స్వస్థపడి వాళ్ళు వెళ్తే వాళ్ళు అక్కడ లైవ్లోకి వస్తారు.
సంఘాన్ని కట్టిన వాళ్ళు అవుతున్నాం. అంతేగాని వీరు వాళ్ళ కట్టుకు తీసుకెళ్ళి పెంచుకోవడం కాదు. ఏమా ఉన్నారా తండ్రి? వీరు వాళ్ళ తీసి లాకర్లో ఎంత, ఇది 10,000 కట్ట, ఇది 20,000, ఇది ₹1,00,000, అలా జరిగేది లాకర్ పగిలిపోయింది అని వీరు వాళ్ళ దాచుకుంటే ఉపయోగమే ఉంది. మీ ధనాన్ని పూడ్చుకోమాకండి. చిమ్మట్లు పట్టి తుప్పు పట్టి తినివేస్తాయి. చిమ్మట్లు తినివేస్తాయి, తుప్పు పట్టిపోయి ఉంచుకోవాలి. పరలోకానికి ధనం వెళ్ళాలంటే ఏం చేయాలి? ఏదో మాట్లాడుతున్నారా? అయ్యమ్మా ఇది తెలియదు. మీ ధనాన్ని దేవునికి ఖర్చు పెట్టాలి. మీ రూపాయల్ని బీరువాలో కాదు, దేవునికి ప్రతి దానిలో ఇవ్వాలి. ప్రతి దానిలో ప్రథమ ఫలాలు అంటారు వాటిని. ప్రతి దానిలో కోడి గుడ్డు దగ్గర నుంచి కోడి పిల్ల దగ్గర నుంచి ప్రతి దాన్ని ప్రథమ 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 ఫలాలు అంటారు. దాన్ని నువ్వు తినే ముందు దేవుడు గుర్తుకు రావాలి. నువ్వు తినే ఆహారం బియ్యం 2 సార్లు వేసామనుకో 2 గుప్పెళ్ళు. మనవాడు ఒకటే చేసిన. ఇప్పుడు బియ్యం వేసిన బియ్యం తినేవాళ్ళు ఉన్నారు. మాకు అప్పుడు మా ఇంట్లోనే మొత్తం 8 మంది దాకా ఉండేవాళ్ళు. మేము 4 6 8 మంది. మా అంటే 2 సార్లు తినేసేస్తారు. వాటిలో నుంచి మనం తీయాలి. దేనికి నేను చెప్పుకోవాలి, స్వార్థంగా చేస్తూ ఉంటే పెద్ద డబ్బా వేసుకుని మందిరికి వెళ్ళేది, కాళ్ళ పట్టుకోరు. అలా ప్రతి దాంట్లో ఇవ్వాలి. ఇవన్నీ ఇవ్వటం వల్ల, మనం తీయటం వల్ల, దేవుని ఖర్చు పెట్టడం వల్ల అవి పరలోకంలో దాచబడతాయి. అంతేగాని ఏదో నేను తెచ్చాను ఆయనకి తీయాలి అట్లాంటి స్వార్థం, అట్లాంటి ఆలోచన ఎవరికైతే ఉండదో రూపాయి కూడా దేవుడు దాన్ని వైపు చూడు. దానివల్ల నీకేమీ రాదు, ఉన్నదే అట్లాగే ఉంటుంది. ఫలించు. ఆపదలు కష్టాలు వచ్చినప్పుడు దేవుడు చూడు. వదిలేసేయి, తీసుకెళ్ళిపో సంతానం, వదిలే వాడి వల్ల నాకు ఉపయోగం తీసేసేయంటాడు. దేవునికి ఉపయోగం ఉన్న వాళ్ళు దేవుడు ఎప్పుడైనా చూడండి, చెట్టు నీళ్లు పోస్తున్నప్పుడు పట్టించుకున్నప్పుడు అది పెరిగింది. దేవుడు పట్టించుకోవాలి, పెరగదు. దేవుడు పట్టించుకుంటే తిన వాళ్ళ అభివృద్ధి ఒక ఉభయదేవి ఇల్లులా ఉంటుంది. దేవుని మనసు వచ్చిన 3 నెలల్లో దీవించి పడిపోయాడు. నీ ఇల్లు దీవెనకరంగా ఉండాలంటే నువ్వు ఎంతో తగ్గించుకోవాలి, ఎంతో దేవునికి ఇవ్వాలి, ఎంతో దేవునికి మనం ఖర్చు పెట్టగలగాలి. ఎందుకు చెప్తున్నాం తెలిసి అంటే భోజనం అంటారే, భోజనం కోసం వస్తున్నారంట. అలాంటి బ్యాచ్కి వీడియో పెట్టండి. భోజనం కోసం కాదు, దూరం నుంచి వచ్చిన వాళ్ళు చూడాలి. నీరసమైపోయిన వాళ్ళు ఉంటారు. మరి ఇప్పుడు దాకా వాక్యం విన్నారు, ఇదేమన్నా ఊరకనే టైం పాస్ కోసం నేను వాక్యం చెప్పట్లేదు. మిమ్మల్ని బలపరచడానికి, దేవుల్లో ఉంచడానికి, పరలోకానికి నడిపించాలనే ఉద్దేశంతో ఈ మాటలు చెప్తున్నాను తప్ప మనందరం ఐక్యత కలిసి పరిచయం చేయాలని దేవుడికి మహిమ వచ్చే విధంగా ఈ వాక్యం ఉంది తప్ప నా స్వార్థం కోసమో లేకపోతే నా స్వాలంబి కోసం నేను ఈ వాక్యం చెప్పడం లేదు. దేవుడు చూస్తున్నాడు. అందరూ దేవుల్లో బలంగా ఉంటే ఇవన్నీ చేయగలిగితే దీవెనలు వస్తాయి, మీ కుటుంబాలు దీవించబడతాయి అనే ఉద్దేశంతో తెలియపరుస్తున్నాం. ఈ భోజనాలు ఎందుకంటే అనేక మందికి దూరంలో ఉన్న వాళ్ళకి, మరి దగ్గరలో ఉన్న వాళ్ళు, పరిచర్యలో ఉన్న వాళ్ళు, ఎంతో కష్టపడుతున్న వాళ్ళు తినటం మంచిది. ఉపవాసం ఉన్నారు కాబట్టి నీరసం అయిపోకూడదని యేసు ప్రభు కూడా 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకున్నామని చెప్పి ఆయన ఆశీర్వదించాడు. చెప్పకూడదు ఒకసారి. ఈరోజు నేను తెచ్చే ప్రతిదీ నేను అన్నాను. ఒక ఆయన దగ్గర నాకు కూర్చున్నాను, పేరు తరం చెప్తాను. రేపు నుంచి కొంచెం బిజీగా ఉన్నానన్నా, కొంచెం రాలేను, కలుద్దాంలే, ఉపవాస కూడికలు ఉన్నాయి, ఎందుకంటే 50 రోజులు చాలా మరి దేవునితో గడపాలి కాబట్టి ఉపవాస కూడికలు ఉన్నాయి, 50 దినాలు అన్నంతే, ఖర్చు అది ఇది అని కూడా చెప్పలేదు.
వెంటనే ఆయన అన్నాడు, 2 కట్లు ఇవ్వమంటావా, 1 కట్లు ఇవ్వమంటావా బియ్యం రైస్ బ్యాగ్. నేను ప్రేరేపించానంట, దేవుడు ప్రేరేపించాడు. నేను మామూలుగా చెప్పుకుంటుంటే ఆయన ఆ రీతిలోకి వెళ్ళిపోయాడు. నేను మామూలుగా పర్సనల్గా ఫ్రెండ్గా 2 రైస్ బ్యాగులు ఇస్తా, కూరగాయలు ఒక గోతం వేరే చోట నారాగూడూరు దగ్గర ఫ్రెష్గా ఉంటే ఒక గోతం వేసి పంపుతారు అంటున్నాడు. అర్థమైందా? ఎందుకంటే ఇవన్నీ దేవుడే పంపిస్తాడు. దేవుడు ఆయన బిడ్డలకు ఇస్తున్నప్పుడు తినాలి, అంతేగాని భోజనం కోసం వచ్చాం అక్కడికి వెళ్తే భోజనం తినడానికి వెళ్తున్నారు అంటారు. మీకే నష్టం. వీడియోని కట్ చేసి అంతవరకు పంపించాడు. భోజన ప్రియులు నువ్వు. గ్రామంలో ఎవరైనా రోడ్ల మీద అలాంటి వేషాలుగా మాట్లాడితే ఉన్నది తిను జాగ్రత్తగా, లేదంటే ఉండదు. దేవుడు ఇస్తుంటే తిని ఊరకనే ప్రార్థన చేయకుండా దుర్మార్గమైన మాటలు మాట్లాడితే నీ నోటికి తాళం వేస్తాడు, తినడానికి కూడా ఉండదు. ఇచ్చింది సద్వినియోగం చేసుకో. దేవుడు పనికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. దేవుడు ఇచ్చిన దానికి నీకు అభివృద్ధి చెందలేదు. బొమ్మ తినడానికి కాదు, భోజనం తినడానికి కాదు. దేవుని మహిమార్థమై ఈ పరిచర్యలో దేవుడే మీ దగ్గర ఏదైనా ఉందా అని అడిగాడు ఆయన. ఇదిగో 5 రొట్టెలు 2 చిన్న చేపలు, ఎంతమందికి ఎలా పెట్టగలవు అని అందరూ ఆశ్చర్యపోతుంటే కూర్చోమన్నాడు యేసుప్రభు. ప్రార్థన చేశాడంటే అవి ఆశీర్వదించాడు. 5,000 మంది తినగా 12 కప్పలు మిగిలిపోయినాయి. చెప్పలు కొట్టాడు. యేసయ్య పరిచర్యలో మనకి భోజనం కూడా దేవుడు మనకి పెట్టడం మనం చూస్తా ఉన్నాం. దేవుడికి ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. ఎంత తగ్గించుకున్నారు చూడండి. ఇలా చెప్పినప్పుడు కొంతమంది మొక్కలకి ఇలా తిరిగిపోతూ ఉంటాయి. మళ్ళీ వెళ్ళి వాళ్ళకి ఆట చూసి మళ్ళీ వీడియోలో పడుతుంది. వాళ్ళకి కూడా వాళ్ళ మొక్కలు కూడా పడతానికి ఒక వీడియో పెడతాం. తర్వాత అబ్జర్వేషన్ ఉంటుంది, వాక్యం అయిపోయినా కొంతమంది బాధపడిపోతూ ఉంటారు. ఎంత ఎక్కడ అంత ఎక్కడ, అసలు ఎందుకు వాక్యం తెలిసినోడు అన్నాడంటే వెతులు కూర్చుని దేవుని గురించి. నేను అడగకుండానే ఆయన అంటాడు, పాంప్లెట్లో స్పీకర్గా పాస్ గారిని ఇన్వైట్ చేద్దామని చెప్పి సెట్ చేస్తాడు. నేను అసలు నా మాట కూడా తీసుకోను. అట్లా దేవుడు తెలియకుండా నీకు అన్ని మార్గాలు తెరవబడితే గుర్తుపెట్టు. శ్రమలు వచ్చేసినాయి, కష్టాలు వచ్చినాయి, ఇక మాకెందుకు ఈ జీవితం అని అనుకుంటారు మీరు. దేవుడికి తెలియదు నీ శ్రమ వచ్చిందని, నువ్వు కష్టాలు పడుతున్నావు తెలియదా, నీకు డబ్బులు లేవని తెలియదా, నువ్వు వేదన చెందుతున్నావు తెలియదా. వీడు ఇంటాగా ఉండాలని అన్నావని నువ్వు పోతావు. వీడు ఎలాగే నష్టపోవాలని అనుకున్నావు, నీకే నష్టం వచ్చింది. వీడు ఎలాగా ఎదగకూడదు అనుకున్నావు, నువ్వు ఎదగకుండా పోతావు. దేవుడు ఎక్కడో ఒకసారి దెబ్బ కొడతాడు. గుర్తుపెట్టు. బైబిల్ నమ్ముకున్న మనం ఎలాంటి వాళ్ళు తెలుసా? దేవుని సింహపు పిల్లలు. అవన్నీ ఆకలి కొంటేవి కానీ ఆయన నమ్ముకున్న వాళ్ళకు ఏ పొదువు ఉండదు, ఆకలి ఉండదు. వాళ్ళని దేవుడు తప్పకుండా దీవిస్తాడు. చెప్పడం ఆస్తికి కర్తగా చేస్తాడు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడిని దీవించడా. ఉన్నతమైన భవిష్యత్తుని ఇచ్చిన దేవుడు కోరహు కుమారులను వేడుకుంటే వాళ్ళకి ఆశ్రయం ఇచ్చిన దేవుడు నీకు ఇవ్వడా. డబ్బుని ఆకాను ఆశించాడు. కోరహు కూడా చేసిన పాపాన్ని బట్టి భూమి ఎక్కేసి. ఈరోజు మనం కూడా దేవుని దగ్గర తగ్గించుకోవాలనే పాయింట్లో మేము మాట్లాడుతున్నాం. తగ్గించుకుని ప్రార్థన చేయండి. మీరు చేయవలసింది అదే. ఎవరు పట్టించుకోరు, ఎవరి వైపు చూడు, ఎవడు నీకు రూపాయి ఇవ్వడం, ఎవడు నీ కష్టాలు ఇంటికి రాడు. నువ్వు మంచంలో ఉంటే నిన్ను ఒక రోజు ఒకవేళ బాగా ఫ్రెండ్ అయిన వాడు కనబడతాడు. నీకు వెళ్ళడు. ఎవరి పనులు అనుకుంటే నష్టపోయేది నువ్వే. వ్యాధుల్లో సమస్యలు ఉంటే 1 లక్ష రూపాయలు తీసుకొచ్చి సహాయం చేద్దామని ఎవరు ఉంటారా? ఉండరు. కానీ సహాయం ఎవరంటే
ఆయన మాత్రమే దేవాది దేవుడు. ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆయన నీకు ఏదైనా ఇస్తాడు. ఆయన దగ్గర తగ్గించుకుని ప్రార్థన చేయగలిగితే నిన్ను స్వస్థపరిచి దీవించి నీకు కావాల్సింది ఇస్తాడు. చెప్పకూడదు. అయితే ఇప్పుడు మనం చేయవలసింది, ప్రార్థన చేసిన తర్వాత మనం నన్ను వెతకాలి. ఆయన ఎక్కడున్నాడు? రోజు సెన్స్ చేయండి. బైబిల్ చదువుతా ఉండగా మనకి ఒక అద్భుతమైన, నేను చదివేటప్పుడు బైబిల్ అనేక సార్లు తిప్పుతూ ఉంటాను పేజీ. ఇక నేర్పించిన బైబిల్ చదివి మొహమంతా ఏంది ఇలా ప్రకాశం అయిపోయిందంటారు. ఎందుకంటే పర్సనల్ పక్కన పెడదు. బైబిల్ చదువుతుండగానే కొన్ని మాటలు మైండ్లోకి పట్టుకుంటావు. దేవుడు ఎంత నీకు మేలు చేయబోతున్నాడు, దేవుడు ఈ వాక్యం ఎంత అద్భుతంగా ఉందో, ఈ వాక్యాల్లో ఎంత రమ్యమైనటువంటి మాటలు ఉన్నాయో అవి మనం తాగుతూ ఉంటాయి, చదువుతూ ఉంటాయి. ఆ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడటం అంటారు. అది అలా నేను బైబిల్ చదువుతున్నప్పుడు పలానా మాట ద్వారా మాట్లాడు అని దేవుడు ప్రేరేపిస్తూ ఉంటాడు. నాకు ఎట్లా కాదు ప్రభా, నాకు దర్శనం కావాలంటే దర్శనం ఇచ్చేవాడు. ఇట్లా కాదు, ఈ స్వరం వినాలి ఒకసారి అన్న, నాకు ఈ స్వరం ఇంతే కదా నాకు తృప్తి లేదు అనేవాడు. దేపించి అలా అన్నప్పుడు దేవుడు స్వరంతో మాట్లాడు. అది కూడా తృప్తి లేదు, నేను చూడాల్సిందే ప్రభు అనేవాడు. దర్శనాలు చూశాడు. ఎందుకంటే అలా కొన్ని నేను పెట్టుకుని ప్రార్థన చేశాను. నాకు సక్సెస్ఫుల్గా దేవుడు ఇదిగో నేను ధైర్యంగా ప్రకటించగలను, నేను చనిపోవడానికి అని సిద్ధం. వాళ్ళకి వీళ్ళకి భయపడే సేవకుడు కాదు, లేక ఒక మతానికో ఒక కులానికో వర్గానికో వాళ్ళకి వీళ్ళకి లొంగిపోయేవాడిని కాదు. డబ్బులు ఉన్నట్టుగా నా యేసయ్య సువార్తను ప్రకటిస్తాను. ఈ రెండంచులు కలిగిన కత్తి ఎవరు తగేసిందో నేనేం చేయలేను. నీ మెడక దిగిపోయినా, నీ తలగా దిగిపోయినా, నీకు ఏదైపోయినా, నీకు నొచ్చుకున్నా, నేను నిన్ను బట్టి మాట్లాడట్లేదు, కానీ వాక్యాన్ని బట్టే దేవుడు మాట్లాడమన్న విషయాలు మాట్లాడుతున్నాను. ఒకసారి అందరూ హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. అయితే ఇవన్నీ ఆయన వెతికినప్పుడు ప్రార్థన చేసి మనకి ఆయన ఈ చెడు మార్గాలను విడవాలి. ఒకటేమో తగ్గించుకుని ప్రార్థన చేశాం, ఆయన రెండవది వెతికాము. వెతికిన తర్వాత ఏం చేయాలి తెలుసా? ఆయన దొరుకుతాడు. చెడు మార్గాలన్నీ వదిలేయాలి. గుర్తుపెట్టుకోండి, ఈ 50 దినాలు సక్సెస్ అవ్వాలంటే నీలో స్వార్థం, పగ, ద్వేషం, కక్షలు, భేదాలు, ఒకరిని ఎవరిని పట్టించుకోవద్దు. ఒకవేళ ఇవన్నీ నీలో ఒకవేళ ఉండి, ఒకవేళ దేవుణ్ణి కనపరిచే విధానం నీకు లేకపోతే, నువ్వు 100 ప్రార్థనలు వచ్చింది. ఒక ఫ్యామిలీ ఉంది, ఎట్లా లోపల ఎంతో పెట్టుకుని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎన్నో ప్రార్థనలకు వెళ్ళారు వాళ్ళు. పెద్ద దైవజనుల దగ్గరికి వెళ్ళి ఎంతో మందిని కలిశారు. ఎందుకు తెలుసా? మా అబ్బాయికి అబ్బాయి పుట్టాలని. మా అర్థమైనా మా పద్మ గారు ఎవరు పుట్టాలంట? అబ్బాయి పుట్టాలి. అబ్బాయి పుట్టాలని వెళ్తే అబ్బాయి పుట్ట పెద్ద బోధకులు, పెద్ద సేవకులు, ఎంతో మంది కానుకలు ఎన్నో ఇచ్చారు. కానీ అమ్మాయి పుట్టింది. ఎందుకంటే అసత్యం కోసం అమ్మాయి. మన వాళ్ళకి అబ్బాయిలు అమ్మాయిలు కావాలి. మీకు అడిగితే ఇస్తాడు. ఓకే, మీకు అబ్బాయి కావాలంటే అబ్బాయి వచ్చు, అమ్మాయి కావాలంటే అమ్మాయి. కానీ మన దేవుడికి నమ్మకస్తులు ఉండాలి. నేను నమ్మకంగా ఉన్నాను, నేను అడగని ఇచ్చాడు. సేవకురాలు నమ్మకంగా ఉంది, సేవకురాలు అమ్మాయిని అడిగింది, అమ్మాయి ఇచ్చేసాడు. నా కోరిక తీర్చాడు, సేవకురాల కోరిక తీర్చాడు. మీ కోరిక తీరాలంటే మీరు నమ్మకంగా ఉండాలి. మీరు చేసి నాకు అబ్బాయి కావాలి, నాకు అమ్మాయి కావాలంటే కష్టం కదా. అమ్మాయి పుట్టి అసలు ఆళ్ళు వేసి ఈళ్ళు వేసి ప్రార్థన వేస్ట్ అనే స్థాయికి వెళ్ళిపోయారు. మరొక ఈరోజు దేవుడిని నిందించే స్థాయికి వెళ్ళిపోయారు. ఉండాల్సిన పొజిషన్లో వాళ్ళు ఉండలేదు, ఉండవలసిన విధానంలో వాళ్ళు ఉండకుండా దేవుని
దేవునికి వ్యతిరేకంగా ఉంటూ దేవుని వాళ్ళు అడిగితే ఎలా ఇవ్వగలడు? దేవుని బిడ్డలు నిందించే వాళ్ళుగా, లోపల ఏదో మనం క్రిటిసైజ్ చేసేవాళ్ళుగా, వేషధారులుగా అలా ఉండకూడదు. మనం నమ్మి మన మనసులో కల్మషం లేకుండా ఉండాలి. ఏది అడిగిన ఇస్తాడు. అది ఇక్కడ అంటున్నాడు, చెడు మార్గాలు విడిచింది ఎడలా. ఎక్కడ దేవుని మా వాక్యము కానీ, దేవుని వాక్యాన్ని బట్టి నడవకపోవటం కానీ, దేవునికి వ్యతిరేకంగా ఉండటం కానీ, సేవకులకు వ్యతిరేకంగా ఉండటం కానీ, సంఘంలో పరిచర్యలో ఒకవేళ వ్యతిరేకంగా ఉండటం కానీ, ఏ విషయంలో ప్రార్థన చేయకపోవడం కానీ, ఒకవేళ అసభ్యకరంగా మాట్లాడటం కానీ, నీ చూపు, నీ ఆలోచన, నీ ప్రవర్తన, నీ శరీరం, నీ చేతులు, కాళ్ళు ఎలా ఉన్నాయి అన్ని చెక్ చేసుకుంటారు. అందుకే దేవుడు దేవోత్సవాలకు తోడుగా ఉన్నాడు. ప్రతి విషయంలో ప్రతిదీ నేను చేస్తున్నది ఏంటి, నేను వెళ్తున్న గమ్యం ఏంటి, నేను వెళ్తున్న మార్గం ఏంటి చెకింగ్ చేసుకో, పరిశీలించుకో. నా చేతులతో నేను ఏం చేయాలి, నా నోటితో ఏం చేయాలి, ఇష్టం వచ్చి మాట్లాడకూడదు, వాక్యం గుర్తుకు రావాలి. ప్రతి విషయంలో దేవునికి మహిమ తీసుకురండి. చెడు మార్గాలు వదిలేసేయండి. మనకి ఈ మార్గం అవుతుంది, ఇది మంచిది కాదు, దేవుడికి ఇష్టం ఉండదు, మనం ఇలా వెళ్తేనే దేవుడికి ఇష్టం అని నీకు నువ్వు నీ జీవితాన్ని సరి చేసుకోవాలి. ప్రతిరోజు ప్రార్థనతో నడగొట్టుకోవాలి, బైబిల్ చదువుకోవాలి. నేను అలా చేశాను కాబట్టి చెప్తున్నాను. ప్రతిరోజు చదువుకుంటూ నా జీవితం నలగొట్టుకుంటూ కన్నీళ్లు కారుస్తూ, మీకు ఇప్పుడు నేను కళ్ళకు నీళ్ళు కనపడతలేదు అనుకుంటాను. నేను ఏడ్చిన కన్నీళ్ళు మీరు ఏడ్చుంటారు. అందుకే ప్రభు దిగి వచ్చాడు. కళ్ళలో పడే నీళ్లు ధారలుగా కారిపోతాం. ఇటు వెళ్తే ఇటు సైడ్ వెళ్తే ఎట్టే వెళ్ళిపోతాయి, కానీ ఇప్పుడు నీకు కనిపించదు. అలా భయంకరంగా మన ఆదామయ్య గారి భాస్కర్ చనిపోయాడు. భయంకరంగా గెలిచాడు, పెద్ద జాగ్రత్త. ఆయన ప్రార్థన గుండె బద్దలు కొట్టుకుని గుండెల బాధలు గెలిచాడు. ఒకరోజు మా ఇంట్లో 3 గంటలకు లేచి పెద్ద తోని పెడతాను అదిరిపోయి, పక్కన ఎవరు ఉండడానికి వాళ్ళు పెద్ద తోని పెట్టి ప్రార్థన చేశాడు. ఆ దెబ్బకి స్వార్థంగా లేచి మోకాళ్ళు వేసి మోకాళ్ళు వేసి, ఓరి నాయలో నేనెంత పెద్ద గుండెల బాధకు నడుస్తున్నాడు. బ్రతుకున్నప్పుడు మరి పిలిపించాం 2 సార్లు. చిన్నపిల్లలప్పుడు మరి బర్త్డే పార్టీ సందర్భంలో జాన్ పాల్ సిల్వీలో బ్లెస్సింగ్స్ ఇచ్చాడు. కొన్నిసార్లు నా దర్శనాల్లో కూడా వచ్చాడు ఆయన. ఎందుకంటే దేవుడు మరి అతన్ని వాడిన విధానంలో ఆయన వాడుకున్నాడు. ఎన్నో సమస్యలు, కష్టాలు వచ్చినాయి ఆయనకి కూడా. ఎందుకు చెప్తున్నారంటే ప్రార్థన అలా చేయాలి. ఓరకనే కాసేపు ఉన్నంతసేపు బాగానే ఉంటారు, బయటికి వెళ్ళగానే మారిపోతారు. దేవుడు తెలియదు. ఎవరితో మాట్లాడకండి, 50 రోజులు మాట్లాడకపోవడం అంటే దేవుడితో ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నాడు, ఎక్కువగా మనసు ఆలోచించుకుంటా ఉన్నాడు. ఈరోజు నేను వెళ్ళాలి, పరిచయం ఉండాలి, పరిచయం చేయాలి, అలా ఆలోచించుకుంటాం. తప్పకుండా మేలు జరిగింది. సరే అందరూ వెళ్ళి చెప్తాం హల్లెలూయా. అయితే ఎప్పుడైతే ఈ చెడు మార్గాలు విడిచిన ఎడలా ఆకాశం నుండి నేను వారిని వారి ప్రార్థనలు విని ఏం చేస్తున్నాడు? మొదటి విషయం, మీ ప్రార్థన వినాలంటే చెడు మార్గాలన్నీ తీసివేసుకోవాలి. మీకు అద్భుతం జరగాలి, మీ ప్రార్థన వినాలి. ఎంతమంది వచ్చారు ఈరోజు? గుర్తుపెట్టుకోండి. ఉపవాసాల్లో వచ్చారు, గుర్తుపెట్టుకోండి. మీ ప్రార్థన వినాలంటే పరలోకంలో నుంచి ఏం చేయాలి? చెడు మార్గాలు తీసేసుకోవాలి, తగ్గింపు ఉండాలి, నెమ్మదిగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఆయన వెతకాలి, ప్రార్థన చేసి ఆయన వెతికి ఇవన్నీ తీసేసుకోగలిగితే నీ ప్రార్థన పెట్టాలి. లేకపోతే మీ పాపములు అపరాధములు అడ్డు పడిపోతాయి. అయ్యా నిన్న ఈ పొరపాటు చేసాను, నన్ను క్షమించిన ఆయన క్షమిస్తాడు. ఆయన పొద్దుగూకులు ఆ పాపంలోకి వెళ్ళకూడదు. తెలిసి తెలియక అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో పొరపాటున జరిగిపోయింది, క్షమించిన ఆయన నన్ను వెళ్ళనీయకుండా నువ్వే ఖర్చు వేయండి అని చెప్పు. ఆయన వెళ్ళనీయకుండా ఆపేస్తాడు.
నీకు ఆ పశ్చాత్తాపం రావాలి. ఎందుకంటే నేను ఎక్కడైనా కుర్చీలో కూర్చున్నా, ఎక్కడికైనా వెళ్ళినా వెంటనే ఏదైనా పట్టుకున్నా, ఎక్కడన్నా 2-3 సార్లు చేతులు కడుక్కుంటే పోయిందే. నేను నా ఒపీనియన్ చెబుతున్నాను, నీళ్ళతో శుభ్రపరచుకోవాలి. బైబిల్ ఉంది కదా. తలస్నానం చేస్తాను ఎక్కడికన్నా వెళ్ళొచ్చిన. ఎందుకంటే నన్ను ఏది అందకూడదు, ఎక్కడ ఏటి పడింది మంచాల మీద కూర్చోండి. మనం కొన్ని స్థలాలు అపవిత్రము, కొన్ని స్థలాల్లో మనం జాగ్రత్తగా జాగ్రత్తలు చేసుకోవాలి. ఆ చెడు, ఆ పాపం మనం అంటకుండా చూసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఆ ప్రార్థన వినాలి. అంటే ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా మనం ఉండగలిగితే ఆయన వింటాడు. నువ్వు అక్కడ ఏం పడింది నోటితో, కంటితో, రకరకాల మనసులతో రకరకాల ఆలోచించి వ్యర్థమైన చేసి వచ్చి ప్రభు అని ఆయన ఏడిస్తే వింటాడా? నీ జీవితం మొత్తం తెలుస్తుంది. స్కానర్ పెట్టి స్కాన్ చేసి మొత్తం చూస్తాడు. స్కానర్ ఉంటుంది కదా, ఫోన్పే, గూగుల్ పే. స్కాన్ చేయగల మొత్తం ఆ స్కానర్ తీసుకుని ఎంత డబ్బులు అనేది దాంట్లో కొట్టమని చూపించి, స్కానింగ్ రిపోర్ట్లు కూడా నీ బాడీలో ఏమున్నాయి మొత్తం చెప్పేసి, కడుపులో ఏమున్నాయి, లోపల ఏమున్నాయి, శరీరంలో ఏమన్నా ప్రాబ్లమ్స్ అని చెప్పేసి టెక్నాలజీ. మరి ఆ ఇల్లే పెడితే దేవుడికి తెలియదా వీళ్ళు సృష్టించినాయి? అందుకని మనం పరీక్షిస్తాడు కనుక మన ప్రార్థన వినాలంటే వీటి నుంచి చెడు మార్గాల నుంచి బయటికి. 2, వారి పాపమును క్షమించి. ఎప్పుడైతే మనం బయటకు వస్తామో, ఈ పరిశుద్ధపరుచుకుంటామో, ఎప్పుడైతే ప్రార్థన చేసి ఆయన వెతుకుతున్నామో, ఎప్పుడైతే మనం తగ్గించుకున్నామో, దేవుడు ఏం చేస్తున్నాడంటే మన పాపములు క్షమించేస్తాడు. ఇదే మీరు గుర్తుపెట్టుకుని 50 రోజులే కాదు, లైఫ్లో ఇవి మెయింటైన్ చేసుకుంటాం. మన పాపాలు క్షమించమంటే అంటే మనం ఏమైపోతాం? పవిత్రపరచుకోవడం, నీతిమంతులుగా అయిపోతాం. 3వది, దేశమును స్వస్థపరచు. నిన్ను, నీ కుటుంబాన్ని, మీ గ్రామాన్ని, సంఘాలను, ప్రజలను ఏం చేస్తాడు తెలుసా? స్వస్థపరుస్తాడు ఆయన. నీకు రోగాలు ఉన్నా పోతుంది. పాపాలు పోయినప్పుడు రోగం పోవడానికి ఏంటంటే, పాపం పోయినట్టు రోగం పోయినట్టే. పాపాల వల్ల కొన్ని రోగాలు వస్తాయి. వీడు చేసిన పాపమా, అది వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పాపం అంటారు ప్రజలు. యేసు ప్రభు ఉన్న టైంలో దేవుని మహిమపరచబడటానికే ఇవి ఇలా జరిగింది. ఇతను కుంటివాడు ఉన్నాడని యేసు ప్రభు అంటూ ఉంటాడు. కొన్నిసార్లు అంటారు నీ పాపంలో క్షమించబడ్డాయి అంటాడు యేసు. కొన్నేమో ఆ రోగాలు దేవుడు మహిమపరచబడటానికి వస్తాయి, కొన్నేమో వారి పాపాలు లోపల ఉండటం వల్ల రోగాలు వస్తాయి. మీరు ఏదైనా అనుకోండి. ఎందుకంటే యేసు ప్రభు చెప్పాడు, పక్షవాయు కలిగిన వ్యక్తితో వాక్యాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నట్టు, మనం ఏ పాపం చేసామో ఆ పాపాన్ని బట్టి రోగం వచ్చింది. ఆయన ఆజ్ఞలు అతిక్రమిస్తున్నప్పుడు రోగాలు వస్తాయి. మనం ఎందుకు వచ్చినాయా, నేను ఎంత పాపం చేస్తాను, ఎంత ఇచ్చాను, అంత చేశాను, ఎన్ని పనులు చేశాను, పనులు చేయటం, దేవుడికి ఇవ్వటం, ఇది ఒకటైతే వీటిని బట్టి కాదు నీకు వచ్చింది. నువ్వే దేని బట్టి పరిశీలించు. నీకు ఎందుకు వచ్చింది అంటే పాపాలు చేసావు. ఏం పాపం చేసావు? 24 గంటలు నెలంతా, వారమంతా నువ్వు ఎక్కడెక్కడ నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు, నీ హృదయాన్ని పాడు చేసుకున్నావు, నీ మనసును పాడు చేసుకున్నావు. నీ చేతుల ద్వారా, కాళ్ళ ద్వారా, నీ శరీరాన్ని, నీ అవయవాలను భద్రపరుచుకోలేదు. చూసుకోవాలి. నోటి మాటలు, మన మనసు, మన హృదయంలో తలంపులు, కక్షలు, భేదాలు ఏమైనా ఉన్నాయా? ఒకటి కాదు. ఇవన్నీ వెరిఫై చేసుకోవాలి. ఈ పాపములన్నీ క్షమించబడితే నీ స్వస్థత వచ్చిందండి. ప్రతి వాళ్ళకి స్వస్థత రావాలి అంటే మన పాపాలు క్షమించబడాలి. ఎందుకంటే నూనె రాసి ప్రార్థన చేసే ఆ స్థాయికి మనం వెళ్ళామంటే ఆ రోగికి ఆ నూనె వారి పాపాలను క్షమించడానికి
ప్రార్థన చేస్తే ఆ పాపాలను దేవుడు విశ్వాసహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ఒకవేళ పాపం చేసుకుంటే పాపాలు క్షమించాలి. అదన్నమాట. ఒకవేళ రోగగ్రస్తులుగా ఉంటే, ఒకవేళ సున్నితమైన వాటిలో శాపగ్రస్తులు కుటుంబాలు శాపంగా మారిపోయి ఉంటాయి. ఇక అయిపో ఎక్కడికి వెళ్తే ఆ పాపం పోయింది అక్కడికి వెళ్ళి కడుక్కో. ఎవరినైతే ఏ వ్యక్తిని ఏ స్త్రీని ఏ పురుషులనైతే ఏ ప్రజలనైతే నువ్వు నోటితో మనసుతో గాయపరిచి నువ్వు చేయరాని పనులు చేసి నష్టం చేసావో, ఎక్కడైతే ఆ శాపం అంటుకుందో, ఎక్కడైతే ఆ పాపం అంటుకుందో అక్కడికి నువ్వు మళ్ళీ వెళ్ళి క్షమాపణ అడగాలి. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి నా పాపం తీసే ప్రామంటే పోదే. నువ్వు అర్పణ అర్పించక ముందే, నువ్వు ప్రార్థన చేయక ముందే నీ అర్పణ పక్కన పెట్టు. వెళ్ళు, మొదటిని వెళ్ళి నన్ను క్షమించని క్షమాపణ అప్పుడు వచ్చి అర్పించు. దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. నీ పాపాలని లోపలే పెట్టుకుని తగ్గింపు లేకుండా, పాపములన్నీ కడిగి వేసుకోకుండా లోపల శాపంగా మారిపోయిన నువ్వు ప్రభువా నన్ను క్షమించయ్యా అంటే ఎవరు తెలియదు అన్నమాట. పర్సనల్. ఎవరు చూశారు? క్షమించాల్సింది ఎవరు? దేవుడు క్షమించకుండా, దేవుని పాపాన్ని తీసివేయకుండా, ఆయన రక్తాన్ని మీదకు పంపించి కడగకుండా నువ్వు 100 ప్రార్థనలు చేయి. దేవుడు నిన్ను నీ ప్రార్థన యాక్సెప్ట్ చేయడు. నువ్వు వెళ్ళి ఒప్పుకో, ప్రభువా నన్ను క్షమించు. అసలు ఎందుకు ఈ క్షమాపణ అడగాల్సిన పని ఏంటి? వాళ్ళ మీద మనకేంటి? ఒక వ్యక్తి మీద నీకు ఎందుకు ఈ పాపాన్ని పట్టుకోవాల్సిన పనేంటి? కొన్ని వస్తువులు సౌలుని తీసుకోవద్దండి. మంచి మంచి వస్తువులు అంటే క్రొవ్విన దూడలను, పశువులను, కొన్నింటిని వస్తువులు తీసుకొచ్చుకున్నాడు సౌలు. దేవుడు వద్దని చెప్తే, శపితమైన దాన్ని నాశనం చేసేయమని చెప్తే తీసుకొచ్చుకున్నాడు. దేవుడు కోపం వచ్చేసింది. సౌలు చనిపోయాడు. సౌలు రాజ్యాధికారాన్ని పోగొట్టుకున్నాడు. నన్ను క్షమించయ్యా, పొరపాటు అయింది, నేను చేసిన తప్పు అని వేడుకుంటే బాగుండేది. దావీదు రాసుగా ఉండేవాడు కాదు, సౌలునే చేసేవాడు దేవుడు. స్వార్థం, అసూయ, పగబెట్టుకుని సౌలు జీవితంలో ఆ శాపంగా మారిపోయాడు. ఒకరోజు చనిపోయాడు. దేవుడు సాధించాడు. ఈరోజు నా జీవితంలో స్వస్థత రాకపోవడానికి గల కారణం, మరణాలు రావడానికి గల కారణం ఏమిటో తెలుసా? మన జీవితంలో సరైనటువంటి ప్రణాళిక లేకపోవడమే. ముగించేస్తుంది. ఈరోజు ఒక చిన్న పాయింట్ చెప్పి కీర్తన గ్రంథం 66:18 వచ్చి చాలాసేపు ప్రసంగం వెళ్ళింది. మొదటి రోజు కనుక రేపటి నుంచి కొంచెం మరి నేను ఎక్కువ ప్రార్థనలు నడిపించి కొత్త ప్రసంగాన్ని మేము ముందుకు తీసుకొస్తాను. నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల జాగ్రత్తగా నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. మీ హృదయాల్లో పాపమును కానీ లక్ష్యం చేస్తే దేవుడు ప్రభు నా మనవి వినకపోవును. ఒకవేళ హృదయంలో పాపం పెట్టుకుని అలాగే ఉంచుకుని దాన్ని కడిగి వేసుకోకపోతే, లోపల పెట్టుకుంటే నువ్వు 100 ప్రార్థన చేయగలవచ్చు. 50 రోజులు ముందుగానే చెప్తున్నాను. కడిగి వేసుకుని మీ పాదాలు, మీ చేతులు మొత్తం పేతురు అంటాడు, నా నీళ్ళు వల్ల కడుగు ప్రభు, మొత్తం కడుగుకోండి, శుభ్రపరచుకుని దేవుని సన్నిధిలోనికి మీరు రావాలి. అప్పుడు మీ ప్రార్థన అంటాడు. లేదా మీ మన వెళ్ళడు. మనలను మనం తగ్గించుకోవాలి, వినయం చూపించాలి, దేవుని ముఖాన్ని వెతకాలి. నిజమైన పశ్చాత్తాపం మనం కలిగి ఉంటే దేవుడు తప్పకుండా దీవిస్తాడు, ఈ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. 50 దినాలు రేపు జరిగే ఆదివారం కొన్ని చీట్లు వేయడం జరిగింది. ఒక్కొక్కరు పేరు వచ్చింది. దాన్ని బట్టి మీరేం చేయాలో నిర్ణయం తీసుకుంటారు. ప్రతి ఒక్కరు పరిచర్యలో ఉండండి. అద్భుతాలు
జరగాలంటే ఉపవాసాలు పశ్చాత్తాపడి యేసయ్య నన్ను క్షమించి ఇక నేను ఎప్పుడు ఏ తప్పు చేయను ఒప్పుకో, నమ్మకం ఉంటే నన్ను ఒప్పుకో, యేసయ్య నిన్ను దీవించబోతున్నాడు. 50వ దినమున మనకు దేవుడు దీవిస్తాడు. 7 వారాల్లో అనేక మందిని బలపరచాలని నడిపించండి. మీరు కూడా ఆశీర్వాదాలు పొందుకోమని తెలియజేస్తున్నాడు. కన్నులు మూసుకుని ప్రార్థన